విధేయత చూపడం అనేది ఎలా ఉంటుందంటే, మొదటి సమయాల గ్రంథము 15వ అధ్యాయం 22, 23 వచనంలో చూస్తే, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వు దేవునికి బలులు అర్పించుట కంటే, దేవునికి పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే, నువ్వు యాగాలు యజ్ఞాలు చేయడం కంటే దేవుని మాట విని బతకడం శ్రేష్టము అంట. ఈరోజు దేవుని మాట వినకుండా నువ్వు ఇవన్నీ చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. దేవుని బిడ్డ, మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా అది వృధా అయినది. దేవుని మాటకు నువ్వు విలువ ఇవ్వాలా, విధేయత చూపించాలా. విధేయత చూపడం ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందని దేవుని వాక్యం చెల్లిస్తా ఉన్నాడు. ఈ దినాన్ని మనం ఎంతమంది తల్లిదండ్రుల మాట వింటున్నాం, ఎంతమంది గురువుల మాట వింటున్నాం, ఎంతమంది మరి సమాజంలో ఉన్న పెద్దల మాట వింటున్నాం, ఎంతమంది వృద్ధుల మాట వింటున్నాం. ఈరోజు వృద్ధులకు కూడా వాళ్ళకు జ్ఞానం ఉండాలి, అనుభవాలు కూడా వచ్చింటారు. వాళ్ళకు మాట అట్ట కాదు, ఇట్లా వెళ్ళు నాయన అని చెప్పినప్పుడు నువ్వు వినాలా, నువ్వు నాకేది చెప్పేది అనే రకంలో మనము ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చింటారు. దానివల్ల మనకు క్షేమం చెప్తూ ఉంటారు, క్షేమకరమైన దారి చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని మాటలకు మనం విధేయత చూపాలని ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని ప్రియ సంగమా, ఇంకొక మాట కూడా చూడండి. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 7-8 చూస్తే, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత రిక్తునిగా పుట్టాడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. విడిచిపెట్టిన భాగ్యం విడిచిపెట్టి ఆ పరలోక మహిమను వదిలిపెట్టి మానవ పోలికగా పుట్టి మనుషులుగా పుట్టి రిక్తునిగా చేసుకొని దరిద్రమైన బ్రతుకు అనుభవిస్తూ మరి షావుకారుగా ఇక్కడ ఈ లోకంలో ఆయన జన్మించలా, ఒక వడ్లవారి కుమారుడుగా ఇక్కడ ఈ లోకంలో పుట్టి ఆయన సాధారణ వ్యక్తిగా జీవించి రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు అంటే ఒక పనివాడుగా ఈ లోకంలో ఆయన జీవించినాడు. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున మనకు ఏదైనా కొంచెము ఒక ఆస్తి ఒక రవ్వ ఉంటే మనల్ని మనం పట్టే వాళ్ళు ఉండరు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకు ఏదైనా ఒక బంగ్లాలో ఒక కారు ఉంటే వాళ్ళు పట్టడము, వాళ్ళ మాట తీరు మారిపోతుంది. అంతకుముందు మనతో మాట్లాడిన మాటలు వేరేగా ఉంటాయి, అవి వచ్చిన తర్వాత మాటలు వేరేగా ఉంటాయి. కానీ దేవాది దేవుడు విడిచిపెట్టిన భాగ్యం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి దిక్కుగా చేసుకొని